350 మంది ప్రాణాలను గాల్లే కలిపినటువంటి రోడ్డు నేషనల్ హైవే 163 రోడ్ ఇది. నిజంగా ఒక 1000 మంది కుటుంబాలను కాలు చేతులు ఇరగొట్టింది. 350 మంది ప్రాణాలు గాల్లే కలిపింది ఈ రోడ్డు. చాలా తెలంగాణలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి రోడ్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఇదే ఉంటుంది. అప్పా జంక్షన్స్ టు మన్నెగూడ రోడ్డు, హైవే రోడ్డు చాలా ఘోరం. దీని మీద చూడండి, నిమిషానికి దగ్గర ఒక 20 వెహికల్స్ పోతూ ఉంటాయి రోడ్డు మీద. ఇగో ఈ చెట్ల దిక్కంటే మర్రి చెట్లు, ఈ చెట్ల దిక్కంటే గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిరు కొందరు పర్యావరణ ప్రేమికులు. కానీ 10 సంవత్సరాల నుండి ఏ పాలకులు కూడా దీన్ని పట్టించుకోలేరు. ఈ రోడ్డు గురించి మళ్ళీ చూసిన పాపాన పోలేరు. కొన్ని వందల ప్రాణాలు పోతుంటే కూడా వాళ్ళు వాళ్ళ మనసు కనికరం కలగలేనట్టుంది. కానీ ఇప్పుడు రేవంత్ అన్న సర్కార్ ఏర్పడ్డాక దగ్గర ఈ రోడ్డుకు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిన వాళ్ళతోటి కేసు వాపసు తీపించుకుంటే మా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించి కేసు వాపసు తీపించిండు. ఇప్పుడు చూడండి, అక్టోబర్ 31 తారీఖు కేసు వాపసు తీసుకుంటే ఈరోజు 14 తారీఖు నవంబర్. దగ్గర 14 రోజులలోనే ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నాయో చూడండి. ఇక్కడ చూడండి, వెనకాలకు వర్క్ నడుస్తుంది, పెద్ద మిషనరీ వర్క్ అంతా నడుస్తుంది. 1800 కోట్లతోటి ఇక పని నడుస్తుంది. రేవంత్ అన్న సర్కారు పుణ్యమా అని చెప్పి, మా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారి పుణ్యమా అని చెప్పి మాకు ఈ రోడ్డు కష్టాలు తప్పుతున్నాయి. అతి త్వరలో దగ్గర 18 నెలల టైం పెట్టి దీనికి 18 నెలల్లోనే ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పి నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. నిన్న ఇక చూడండి, వీడియో చూడండి, నిన్న మా ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు పనులు పర్యవేక్షించడానికి వస్తే మేమంతా ఆయనకు బ్రహ్మరథం పడినాం. ఎందుకంటే మా కళ ఇది, మా కళ సాకారం చేయబోతూ ఉన్నాడు ఆయన. ఈ రోడ్డు మా కష్టాలు అన్నీ నెరవేరబోతూ ఉన్నాయి ఈ రోడ్డుతోటి. ఎందుకంటే దగ్గర 100 మంది ప్రాణాలు తీసుకున్నది ఈ రోడ్డు. ఇక నుండి హాయిగా ఒక హైదరాబాద్ పోవాలి అంటే 3 నుండి 4 గంటలు పట్టే టైము ఇప్పుడు మేము గంటలోపే వెళ్ళిపోతాం ఈ రోడ్డు ఇట్లా మాకు తొందరగా ప్రయాణానికి అందుబాటులోకి వస్తే. థ్యాంక్ యూ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్. మీకు ఏ విధంగా ధన్యవాదాలు చెప్పాలనేది అర్థమవుతలేదు సార్. నిజంగా రేవంత్ అన్న మీకు కూడా థ్యాంక్ యూ సార్.